అరుణాచలేశ్వర దేవాలయానికి లేడిలాగా పరిగెత్తాడు. ఆ సమయంలో దేవాలయం తలుపులు అన్నీ తెరిచే ఉన్నాయి. విచిత్రంగా లోపల ఎవరూ లేరు. వెంకట్రామన్ తిన్నగా గర్భగుడిలోకి ప్రవేశించి, అప్పా, నీ ఆజ్ఞ మేరకు వచ్చానని తనని తాను సమర్పించుకున్నాడు. వెంకట్రామన్ హృదయం పరవశించింది. ఆనందం వెల్లివిరిసి ఆనంద బాష్పాలు రాలాయి. ఈ విధంగా అతని యాత్ర ముగిసింది. తుఫానులో చిక్కుకున్న పడవ సురక్షితంగా తీరానికి చేరినట్లు అయ్యింది. ఇక ఆలస్యం చేయకుండా వెంకట్రామన్ భాగవతారిచ్చిన ఆహారాన్ని కోనేరులో వేశాడు. ఒక మంగలి అతనికి శిరోమండనం చేశాడు, అంటే గుండు గీశాడు. తన దుస్తులను చించి ఒక కౌపీనం, అంటే గోచి ధరించి మిగిలిన గుడ్డలను డబ్బులను కోనేరులో వేశాడు. జందెం వదిలేసి దేవాలయానికి వస్తుంటే వర్షం పడింది. ఆ వర్షంలో తడిసిన వెంకట్రామన్కి స్నానం చేసినట్లయింది. ఆ రకంగా సన్యాసం స్వీకరించినట్లయింది.